ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సిపిఎం మహిళా నాయకురాలు మణి వినూత్న రీతిలో నిరసనను తెలియజేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిలిపివేయాలని, పోలీసుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ గుండు గీయించుకున్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సిపిఎం మహిళా నాయకురాలు మణి వినూత్న రీతిలో నిరసనను తెలియజేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిలిపివేయాలని, పోలీసుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ గుండు గీయించుకున్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కార్మికులను కాపాడాలి, పోలీసుల నిర్బంధం